ఇది తెలంగాణ విమోచన దినమని, తెలంగాణ విలీన దినమని, తెలంగాణ విద్రోహ దినమని కూడా అంటుంటారు. 1948 సెప్టెంబర్ 17వ రోజు పోలీస్ యాక్షన్ జరిగి ఘనత వహించిన నిజాం రాజు పతనం జరిగింది. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక మతతత్వ రాజ్యము, ఒక ముస్లిం రాజ్యము, ఒక ముస్లిం పాలకుడు, హిందుత్వ శక్తులేమో ఇది ఒక విముక్తి దినము అని అన్నారు. రజాకార్ల గురించి మౌనం వహిస్తారు వాళ్ళు, ఎందుకంటే అందులో నుంచి వచ్చిన పార్టీయే ఎంఐఎం పార్టీ. నైజాం సర్కార్ల వల్లనే అప్పుడు ఇదంతా జరిగింది, అది ఘోరమైన పరిపాలన అని ఆయన అన్నాడు. ఈ రజాకార్లకు ఆశ్రయం ఇచ్చింది భూస్వాములు, వాళ్ళందరూ హిందువులు. ఇది బ్రిటిషర్స్ యొక్క కుయుక్తి. ఇది దేశ విభజననే బ్రిటిష్ యొక్క కుయుక్తి. 1948 పోలీస్ యాక్షన్ గురించి కూడా మీరు ఒక విభిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. వీటి గురించి కూడా కొంత మీరు న్యాయ నిపుణులు ఏమంటారంటే, కరెక్ట్గా ఆలోచించే వాళ్ళు ఏమంటారంటే, నిజాం దుర్మార్గుడే కావచ్చు కానీ మీరు చేసిన చట్టాన్ని మీరే ఉల్లంఘించారు. నైజాం గారి స్థానంలో ఏ విలమ ప్రభువులో లేకపోతే ఏ కాకతీయ ప్రభువులో ఉన్నా కూడా అది స్వర్ణయుగం లాగా ఏమీ ఉండకపోయేది. రజాకార్లతో దుర్మార్గాలు చేయించింది హిందూ ప్రభువులే కదా. పోలీస్ యాక్షన్ జరగకపోతే వచ్చే బక్రీద్ పండుగకు గొర్రెలను బదులు హిందువులను కొయ్యండి అని కాసిం రజ్వీ పిలిపించిండు. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పరవస్తు లోకేశ్వర్ గారు. సార్ యాక్చువల్గా రచయిత అండ్ హిస్టారియన్, చరిత్రకారులు కూడా. నమస్తే సార్. నమస్తే అండి సార్. యాక్చువల్గా సెప్టెంబర్ 17 వస్తుంది అనగానే మన దగ్గర ముఖ్యంగా తెలంగాణలో 3 వర్షన్స్ వినిపిస్తుంటాయి. ఇది తెలంగాణ విమోచన దినమని, తెలంగాణ విలీన దినమని, తెలంగాణ విద్రోహ దినమని కూడా అంటుంటారు. బట్ నేను మీ పుస్తకం కానీ కొన్ని స్పీచెస్లో నేను విన్నది ఏంటంటే, ఈ 3 కాకుండా 4వ కోణాన్ని మీరు చెప్తుంటారు. ఏంటి సార్ మీ పర్స్పెక్టివ్ ఏంటి ముఖ్యంగా సెప్టెంబర్ 17 మీద? 1948 సెప్టెంబర్ 17వ రోజు పోలీస్ యాక్షన్ జరిగి ఘనత వహించిన నిజాం రాజు పతనం జరిగింది. కాబట్టి నైజాం రాజ్యం కూలిపోయింది. కాబట్టి నైజాం సర్కార్ పోయాడు. రాచరిక వ్యవస్థ స్థానంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటైంది. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేని ఆ తరం పెద్ద మనుషులు, ముసలి వాళ్ళు, నేను చెప్పలేదారా సెప్టెంబర్ నెల హైదరాబాద్కి వచ్చి రాదు, ఇది ఒక అరిష్టంగా వాళ్ళు భావించారు నైజాం రాజ్యం కూలటము అనేది. సో ఈ సెప్టెంబర్ నెల వచ్చి రాదు, మంచిది కాదు అనటానికి తర్వాత కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. సెప్టెంబర్ నెల హైదరాబాద్లో 1970లో పాత బస్ డిపో మొత్తము భూకంపం వచ్చినట్టు ఎగిరి కింద పెద్ద గొయ్యిల కింద పడిపోయింది. బికాస్ ఆఫ్ దిస్ వరదలు, ఈ జలప్రళయం వల్లనే. అది ఎట్లయిందనేది కూడా నేను నా ఒక బుక్లో వివరించిన. సో ఎనీహౌ మనము సెప్టెంబర్ నెల యొక్క చీకటి రోజులు, చీకటి సంగతుల గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇదొక సంగతి. 1948 సెప్టెంబరు 17న పోలీస్ యాక్షన్ జరిగి సైన్యం హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశించి నైజాం నవాబు గారు గద్దె దిగి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. 1948 సెప్టెంబర్ 17. మొత్తం 4 రోజులు, 13 నుంచి 17 వరకు హైదరాబాద్ రాజ్యాన్ని 4 మూలల నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన సైన్యము చుట్టుముట్టి దిగ్బంధనం చేసి, దీన్ని ఆపరేషన్ పోలో అనేది మిలిటరీ కోడ్, సాంకేతిక నామం అన్నమాట, వాళ్ళు పెట్టిన పేరు అది. ఆపరేషన్ పోలో అనేది. దీని సన్నాహాలు మార్చి నుంచి మొదలైనవి. చాలా రహస్యంగా, చాలా సీక్రెట్గా. తర్వాత నెమ్మదిగా నైజాం గారు దాన్ని పసిగట్టిండు, తన జాగ్రత్తలు తను తీసుకున్నాడు. 48లో పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత సుమారుగా 1980 వరకు కూడా అందరూ ఒక గ్రేట్ సైలెన్స్ పాటించారు. ఎవరు ఏమీ మాట్లాడలేదు,
ఎవరు వాద వివాదాలు చేయలేదు, ఎవరు ఆ ఘటన యొక్క మంచి చెడులను ఎవరు విశ్లేషించలేదు కూడా. ఓకే సార్. కానీ 80 తర్వాత దేశంలో మతపరమైన సంస్థలు పార్టీలు వచ్చిన తర్వాత ఓకే ఈ విషయాన్ని రేజ్ చేసి ఈ విషయాన్ని పునరుజ్జీవింపజేసి చర్చలు మొదలుపెట్టిండ్రు. హిందుత్వ శక్తులేమో ఇది ఒక విముక్తి దినము అని అన్నారు. ఓకే, ఒక ముస్లిం ప్రభువు ఒక ముస్లిం రాజ్యం నుంచి మెజారిటీ ప్రజలు విముక్తి చెందినరు, రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఎంటర్ అయినరు. ఇది ఒక విముక్తి దినము అని మొదటిసారిగా 80 తరువాత 48 నుంచి అంటే 32 సంవత్సరాల తరువాత సుమారుగా చర్చ మొదలైంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక మతతత్వ రాజ్యము, ఒక ముస్లిం రాజ్యము, ఒక ముస్లిం పాలకుడు అని వాళ్ళ యొక్క ఉద్దేశం. తర్వాత అది పెద్ద చర్చకు రాలేదు, ఎవరు సెప్టెంబర్ 17ను పెద్దగా పట్టించుకోలేదు కూడా. తెలంగాణ ఉద్యమము 1992వ దశకంలో మొదలైంది. 95 తర్వాత మంచిగా ఊపందుకున్నది. 2000 ఇయర్లో ఒక చర్చ మొదలైంది. అదేంటిది అంటే పోలీస్ యాక్షన్ జరగకపోతే హైదరాబాద్ రాజ్యం, హైదరాబాద్ స్టేట్ అనేది అట్లాగే ఉంటే దీని చరిత్ర గమనము ఇంకో రకంగా ఉండేదో ఏమో. ఏది పోలీస్ యాక్షన్ జరగటం వలన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్కు, ఆంధ్ర తెలంగాణ విలీనం కావటానికి ఏర్పడటానికి కారణం అయింది. కాబట్టి దీని యొక్క మూలాలు, ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క మూలాలు పోలీస్ యాక్షన్లో ఉన్నాయి అని ఒక కొత్త చూపుతోటి కొత్త చర్చ అనేది చరిత్రలో మొదలైంది 2000 ఇయర్స్లో. అప్పుడు మనము మిలీనియం అని అనేవాళ్ళం కదా దాన్ని. అప్పుడు జర్నలిస్టులు కొన్ని వ్యాసాలు రాశారు. నిజాంను మనం ఎట్లా అంచనా కట్టాలి, హౌ టు ఎస్టిమేట్ ద రూల్ ఆఫ్ నిజాం. టోటల్గా నిజాంను రిజెక్ట్ చేద్దామా, టోటల్ అయినా నెగటివా, లేకపోతే పార్షియల్గా గుడా, లేకపోతే టోటల్గా గుడా. నిజాంను మనం ఎట్లా అంచనా కరెక్ట్ ఎవాల్యుయేషన్ నిజాం యొక్క వెలుగు నీడలేంటి, ప్లస్లేంటి, మైనస్లేంటి అని చర్చ ఒకటి మొదలైంది 2000 నుంచి. తెలంగాణ ఉద్యమం ఇచ్చిన చైతన్యంతో చరిత్రను నిర్వచించటం అనేది కూడా జరిగింది. 2006వ సంవత్సరంలో ఏం జరిగిందంటే మన అసెంబ్లీకి 50 సంవత్సరాలు నిండినాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 1956 నుంచి లెక్క పెట్టుకుంటే 2006లో 50 ఇయర్స్ అర్ధ శతాబ్దం గడిచిన సందర్భంగా అసెంబ్లీ స్వర్ణోత్సవాలను జరుపుకున్నది. అప్పుడు విపక్షాలు స్వపక్షాలు అన్నీ రివ్యూ చేసుకున్నారు ఈ 50 సంవత్సరాల పీరియడ్ను. చేసినప్పుడు ఒక చర్చ జరిగింది. మజ్లిస్ పార్టీ తరఫున బహుశా అక్బరుద్దీన్ లేకపోతే అసదుద్దీన్ ఖచ్చితంగా ఇంకెవరైనా ఎంఐఎం మెంబరు నిజాం పాలన, నిజాం రాజు చాలా గొప్ప స్వర్ణయుగము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడి కామెంట్ చేశారు. సరే, సుదీర్ఘంగా వాళ్ళ ఛాన్స్ వచ్చినప్పుడు సుదీర్ఘంగా చెప్పాను. ఇమ్మీడియట్గా సిపిఐ పక్షం యొక్క నాయకుడు ఆయన లేచి నిజాము ఇక సిపిఐ పాలసీ ఎట్లుంటుంది, క్రూరుడు, నియంత, అదొక చీకటి యుగము, నైజాము సర్కారోడా అన్నట్టుగా ఆయన తీవ్రంగా నిజాంను విమర్శించి పక్కన పెట్టేసి. సరే, ఆ ఇద్దరి మధ్యన కాస్త చర్చ కూడా హాట్గా వేడివేడిగా జరిగింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అఫ్కోర్స్ నైజాం నవాబ్ గారిలో కొన్ని ప్లస్ పాయింట్లు, పాజిటివ్ పాయింట్లు, మెచ్చుకోదగ్గ అంశాలు, సుపరిపాలన ఉండొచ్చు. కానీ ఎంఐఎం వాళ్ళు ఎట్ ద సేమ్ టైం నైజాం టైంలో
రజాకారులు చేసిన యొక్క అకృత్యాలు, అన్యాయాలు, ఘోరాలు అన్నీ మనకు తెలిసినాయి. రజాకారులు చేసినవన్నీ మళ్ళీ ఇప్పుడు మనము రిపీట్ చేసుకోవాల్సిన పని లేదు. కానీ ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఎంఐఎం వాళ్ళు మేము బాధపడుతున్నాము. కొంతమంది, అందరు ముస్లిమ్స్ కాదు, రజాకారుల పేరుతోటి, రజాకార్ సంస్థతోటి హిందువుల మీద చాలా ఘోరాలు చేసిండ్రు. చరిత్రలో అవి చెదరని గాయాలు అవన్నీ ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ బాధ పెడుతున్నాయి. మేము బాధపడుతున్నాము. రజాకారులు చేసింది సరైంది కాదు అని ఎంఐఎం వాళ్ళు ప్రకటించడం చాలా న్యాయమైన సంగతి. ఆ పని చేయలేదా సార్ వీళ్ళు? చెయ్యలేదు. స్వర్ణయుగం అని అన్నారు. ఎప్పుడు స్వర్ణయుగం అనే పాట తప్ప రజాకారుల గురించి మౌనం వహిస్తారు వాళ్ళు. ఎందుకంటే అందులో నుంచి వచ్చిన పార్టీయే ఎంఐఎం పార్టీ. అయితే సరే, ఎంఐఎం వాళ్ళని మనము సరైనది కాదు ఈ అవగాహన అని మనం అంటున్నప్పుడు, వాట్ అబౌట్ సిపిఐ నాయకుడు రాజేశ్వరరావు గారు? ఇక్కడ ఏమున్నాయి సార్? ఆయన ఏమంటాడంటే, ఈ నైజాం వల్ల సైన్యం వచ్చింది, సైన్యం వచ్చి మా 4,000 మంది కమ్యూనిస్టులను కాల్చి పారేసిండ్రు. కమ్యూనిస్ట్ సాయుధ పోరాటం, కమ్యూనిస్టులు మేము సాయుధ పోరాటం చేస్తుంటే సైన్యం వచ్చింది, 4,000 మందిని చంపిండ్రు. కాబట్టి నైజాం సర్కార్ల వల్లనే అప్పుడు ఇదంతా జరిగింది, అది ఘోరమైన పరిపాలన అని ఆయన అన్నాడు. పాక్షికంగా ఆయన కరెక్టే, సంపూర్ణంగా కాదు, పాక్షికంగా కొంతమేర కరెక్ట్. మరి మీరు ఇట్లా బాధపడుతున్నప్పుడు, రజాకారుల వల్ల ఇంత అన్యాయం జరిగింది, సైనికుల వల్ల ఇంతమంది 4,000 మంది చనిపోయిందని చెప్పేటప్పుడు, ఏ సైనికులైతే నలుమూలల హైదరాబాద్ రాజ్యాన్ని చుట్టుముట్టిందో ఆ సైన్యము రజాకారులను శిక్షించడం అనేది ఓకే, అందరం ఒప్పుకోవాల్సిన సంగతే. కానీ అమాయకమైన ముస్లిమ్స్ మీద, వేలాది మంది మీద క్రూరమైన అణిచివేత, నిర్బంధము, పీడన, గృహదానాలు, అత్యాచారాలు, ఇవన్నిట్లో సైన్యం పాలుపంచుకున్నది. అది కూడా జరిగింది. మరి ఒక కమ్యూనిస్టులుగా మీరు క్షీర నీర న్యాయము అనే ఒక మాట ఉంది, రెండు వైపులా కూడా మీరు చూసి చెప్పండి. మరి సైన్యం వచ్చి అమాయకమైన ముస్లింల మీద చాలా ఘోరాలు చేసింది, వాళ్ళకి ఏ రకంగా సంబంధం లేదు. మొత్తం ముస్లిం పాపులేషన్లో ఒక 5% కూడా రజాకార్ ఆర్గనైజేషన్స్లలో లేరు. దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ పీపుల్. మోరోవర్ వాళ్ళందరూ ఈ సైన్యం యొక్క దీనివల్ల బలైపోయినరు. ఎంతసేపు మీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దెబ్బతిన్నారు, ప్రాణాలు పోయని అంటున్నారు, ఈ మాట మీరు ఎందుకు ఎత్తారు? అప్పుడు నాకు ఆలోచన వచ్చి దీని మీద వర్క్ చేయాలి అని నేను మొదలుపెట్టాను. కాబట్టి ఇప్పుడు ఇక తర్వాత ఇక చర్చలు మొదలైనవి. మీరు అన్నట్టుగా ఇది విద్రోహము అని అన్నారు, విలీనం అన్నారు, విమోచనము లేదా విముక్తి అని అన్నారు. విద్రోహం అని ఎందుకు అన్నారు ముందు టూకీగా తెలుసుకుందాం, లాస్ట్లో సైన్యం యొక్క పాత్రకు వెళ్ళిపోదాం మనం. విద్రోహం అని ఎందుకన్నారంటే 1930 వరకు హైదరాబాద్ స్టేటు నైజాం యొక్క పరిపాలనలో ప్రశాంతంగానే ఉన్నది. అది శ్మశాన నిశ్శబ్దం అని అనుకుందాం. తుఫానుకు ముందు ప్రశాంతంగా ఉండే ఏదో ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఉన్నది. 1931లో స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భవించింది. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో ఇంకా చాలా మంది ఉన్నారు, గోవిందరావు, నానల్, ఇట్లాంటి వాళ్ళు. పోచంపల్లి ఏరియానా సార్? ఏది పోచంపల్లి ఏరియానా? అట్లా అక్కడైనా లేకపోతే ఓవరాల్ గా ఇది హైదరాబాద్ స్థాపించారు. అప్పటికే ఇక్కడ ఆర్య సమాజం చాలా యాక్టివ్గా పనిచేస్తున్నది. ఆర్య సమాజం దాదాపు 1910 నుంచే స్టార్ట్ అయింది ఇక్కడ. ఆర్య సమాజం ఇచ్చిన చైతన్యం చాలా గొప్ప చైతన్యం, దాని యొక్క పాత్ర కూడా చాలా గొప్పది. తర్వాత ఆంధ్ర మహాసభ వచ్చింది. ఆంధ్ర మహాసభని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీగా మారింది. అది 20ఏళ్లనే వచ్చింది ఆంధ్ర మహాసభ. తెలంగాణ భాష, సంస్కృతి, పౌర హక్కులు, మాతృభాషలో విద్యా విధానము, ఆంధ్ర మహాసభ వచ్చింది. అయితే
నేను చెప్పబోయేది ఏంటంటే విద్రోహం ఎక్కడ 1930లో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడటము, సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ ముందు సత్యాగ్రహం జరగటము, స్వామి రామానంద తీర్థతో పాటు అనేక మంది అరెస్ట్ అయ్యి జైళ్లకు వెళ్ళటం, బ్యాచ్లుగా ఇచ్చేయటము. సో స్టేట్ కాంగ్రెస్ యొక్క ఉద్యమము మొదలైంది. ఓకే. అప్పుడు నైజాంకు భయం మొదలైంది. నేషనల్ పాలిటిక్స్ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తుంటాడు కదా, ఇక దేశానికి స్వాతంత్రం వస్తుంది, బహుశా పాకిస్తాన్ కూడా ఏర్పడవచ్చు, మరి నా సంగతి ఏమవుతుందో ఏమో అన్న భయంలో ఉన్నప్పుడు కొంతమంది ఏం చేసిండ్రంటే, బహదూర్ యార్ జంగ్ గొప్ప మేధావి, ఆయన సదుద్దేశంతో ముస్లింల హక్కుల కోసము మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అని 1939లో ఆయన బహదూర్ యార్ జంగ్ స్థాపించాడు. అనుకోకుండా అప్పుడే 1939లో ధూల్పేట్లో నగరంలో మొదటిసారిగా మత కల్లోలాలు జరిగినాయి. అక్కడ స్టార్ట్ అయింది అయితే ఒకసారి 1939లో అందులో బహదూర్ యార్ జంగ్ యొక్క మేనల్లుడు ఆ మత కల్లోలల్లా చనిపోవటం కూడా జరిగింది. ఓకే. చరిత్రకారులు ఏమంటారంటే, కుతుబ్ షాహీ పీరియడ్లో ఔరంగజేబు గోల్కొండ కోట మీదకి దాడి చేసిన తర్వాత, అక్కన్న మాదన్నలను హత్య చేసిన తర్వాత నగరంలో అప్పుడు కూడా మత కల్లోలాలు జరిగినాయి. ఓకే. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన మత కల్లోలాలు 1939 ధూల్పేట. ఎంఐఎం కూడా ఒక చారిత్రక అవసరంగా ఉంటుంది అని నిజాం గారి ఆశీస్సులతోటి, ఇండైరెక్ట్ ప్రోత్సాహంతో బహదూర్ యార్ జంగ్ 1939లో దాన్ని తీసుకొచ్చిండు. తర్వాత ఏమైందంటే, ఇక స్టేట్ కాంగ్రెస్ ఉద్యమము చాలా బలంగా స్టార్ట్ అయ్యింది. ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఏం కోరిందంటే, మాకు రాచరిక వ్యవస్థ వద్దు, రాచరిక వ్యవస్థ స్థానంలో ప్రజాస్వామ్యము, బాధ్యతాయుతమైన పరిపాలన కావాలి అనేది స్టేట్ కాంగ్రెస్ యొక్క నినాదం. అది అదే కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా అదే కోరుకున్నది. నైజాము రాచరికము ఉండకూడదు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలి, ఈ భూస్వామ్య వ్యవస్థ ఉండకూడదు, దొరలు భూస్వాములు ఉండొద్దు, దున్నేవాడికి భూమి అని వాళ్ళు కూడా చేశారు. అప్పుడు నిజాము ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఈ పోరాటాలు అవతల దేశంలో జాతీయ లెవెల్లో ఇటు ఇది, అప్పుడు అతనికి భయం మొదలైంది. ఆ భయాన్ని కొంతమంది ఆసరాగా తీసుకున్నారు. అందులో ఒక నాయకుడు కాసిం రజ్వీ. ఈ అరబ్ సమాజ్ యొక్క ఆ దూకుడు తీవ్రతను తగ్గించటానికి, మళ్ళీ నైజాంను సమర్థించడానికి ఒక వాలంటీర్ సంస్థ, రజాకారులు అంటే వాలంటీర్ సంస్థ, అది స్వచ్ఛంద సేవకులు తెలుగులో చెప్పాలంటే, దానికి నాయకుడు కాసిం రజ్వీ. ఇక వాళ్ళు మొదలుగానే ఇక వాళ్ళు దుర్మార్గాలు చేయటము ఊళ్ళల్లో, ఇక అన్ని దుర్మార్గాలు, అన్ని రకాల దుర్మార్గాలు చేసిండ్రు. ఊళ్ళల్లో వాళ్లకు షెల్టర్ ఇచ్చి, మద్దతు ఇచ్చి సహాయం చేసింది భూస్వాములు, దొరలు, దేశ్ముఖులు, జమీందారులు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఏ రాచరిక వ్యవస్థ నిలబడాలన్నా గట్టి ఫ్యూడల్ వ్యవస్థ ఉండాలి. ఈ జమీందారులు వీళ్ళంతా బాగా బలంగా ఉండాలి. అంటే వాళ్ళు ఏంటంటే ఆ రాచరిక వ్యవస్థను కాపాడటానికి మూల స్తంభాలు వీళ్ళందరూ. లేదా నాణానికి రెండు వైపులా అన్నట్టు, టూ సైడ్స్ ఆఫ్ ద వన్ కాయిన్ అన్నట్టుగా, మొనార్కీ అండ్ ఫ్యూడలిజం, రాచరిక వ్యవస్థ మరియు భూస్వామ్య వ్యవస్థ రెండు పరస్పర ఆశ్రిత వ్యవస్థలు అవన్నీ. నైజాం గారు ఇక్కడ నైజాం నవాబు గారు హైదరాబాద్లో ఉన్న గ్రామాలలో ఉన్న భూస్వాములు, దొరలు, దేశముఖులు, పటేల్ పట్వారీలు, పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఇదొక యంత్రాంగం కదా, ఇదొక వ్యవస్థ కదా. సో ఈ రజాకారులకు ఆశ్రయం ఇచ్చింది భూస్వాములు, వాళ్ళందరూ హిందువులు మెజారిటీ. ఈ రజాకారులు వేరే
రిలీజియస్ వాళ్ళు కూడా ఉన్నారా సార్? ముస్లిమ్స్తో పాటుగా అందరూ ఉన్నారా? మేజర్గా ముస్లిమ్సే. కానీ గమ్మత్ ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల మరియు అక్కడక్కడ దళితులు ఓకే రజాకార్లు ఎంబడి ఉన్నారు. దానికి ఒక కారణం ఉంది. సైన్యంలో ఉపాధి కోసమే ఉండొచ్చాము. ఆర్థిక కారణాలే. దానికి కారణాలు ఏంటంటే ఈ భూస్వామ్య వ్యవస్థలో, ఈ రాజరిక వ్యవస్థలో దళితులు అణచివేతకు గురయ్యారు. అవును. అప్పుడు ఆర్య సమాజం ఏం చేసిందంటే మతాంతీకరణ శుద్ధి కార్యక్రమం అనేది టెక్నికల్ నేమ్ వాళ్ళకు. ఓకే. అది 1930 నుంచే శుద్ధి కార్యక్రమం పేరుతోటి ఆర్య సమాజము దళితులను ఏకకాలంలో ఉద్ధరిస్తూ మళ్ళీ వాళ్లను హిందూ మతంలోకి తీసుకొచ్చింది. ఎందుకంటే అంతకంటే ముందు చాలా మంది తమ బతుకు తెరువు కోసము ఇస్లాంను కూడా స్వీకరించారు వాళ్ళు. వాళ్ళకు పెద్ద ఇప్పుడు గాంధీజీ పెద్ద ఫరకేం పడదు. గాంధీజీ ఏమంటాడంటే ఆకలితోటి ఉన్న ఒక పేదవాడు భగవంతుడిని రొట్టె రూపంలో దర్శించగలుగుతాడు. భగవంతుడు ఉత్త చేతులతో వస్తే పేదవాడికి లాభం లేదు. అయ్యా ముందు రొట్టె ఇవ్వు, నాకు రొట్టె తీసుకురాని అంటాడు. ఏ పూర్ మ్యాన్ వాంట్ టు సీ గాడ్ ఇన్ ద షేప్ ఆఫ్ బ్రెడ్ అని గాంధీజీ కూడా అన్నాడు. ఓకే. అయితే మన దగ్గర ఉన్న వర్ణ వివక్ష, కుల వ్యవస్థ, నిచ్చెన మెట్ల వ్యవస్థలో దళితులు విసిగి వేసారిపోయి రైట్ ఫ్రమ్ మొఘల్ రూల్ నుంచి ముస్లిమ్స్ ఏం చేసిందంటే మతాంతీకరణ చెందింది. ఓకే. ఈరోజు మనకు ముస్లిం జనాభా ఎంత 13 or 14%, ఒక 15 కోట్ల మందో ఎంతో మంది ఉన్నారు కదా లెక్క ఖచ్చితంగా నాకు తెలియదు. వాళ్ళంతా అవతల దేశం నుంచి వచ్చిన వాళ్ళ కాదు కదా, కొంతమంది మాత్రమే అవతల దేశం నుంచి వచ్చిండ్రు. ఇక్కడ రాజ్యాలు ఏర్పాటు చేసిండ్రు. రాజ్యాలు ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు అట్టడుగు కులాల వాళ్ళు ముస్లిమ్స్ దళితులు వగైరా వాళ్ళు తమ యొక్క జీవనం కోసము మతాల్ని మార్చుకున్నారు వాళ్ళు. ఓకే. అప్పుడు ఆర్య సమాజం ఏం చేసిందంటే చాలామంది పేద ముస్లిమ్స్ను మళ్ళీ శుద్ధి కార్యక్రమంతో మళ్ళీ హిందూయిజంలోకి తీసుకొచ్చింది. ఎంఐఎం ఏం చేసింది, రజాకారణి ఎంఐఎం తబ్లీగ్ అంటే అందులో నుంచి ఇందులకు మారటం అన్నమాట. తోటి మళ్ళీ వాళ్ళు కూడా ఏం చేసిందంటే ఈ పాపము వీళ్ళందరినీ దళితులు అస్పృశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇస్లాం మతం ఇప్పించింది. ఈ సంగతులన్నీ మనకు వట్టికోటి ఆళ్వారు స్వామి ప్రజల మనిషి గంగు నవలల్లో వివరిస్తాడు. అట్నే దాశరంగాచార్య నవలల్లో కూడా జరుగుద్ది. సో వాళ్ళని మనం పెద్ద తప్పు పట్టాల్సిన వాళ్ళ యొక్క జీవన ఉనికి కోసం కొంతమంది రజాకార్ల ఎంబడి ఉన్నారు వాళ్ళు. అది సత్యమే, వేరే మార్గం కూడా లేదు. వాళ్ళకి పోయేది ఏమున్నది. ఈ హిందూ సొసైటీ కూడా వాళ్లకు అన్యాయం చేసింది కదా, కాబట్టి ప్రభువుల ఎంబడి ఉంటే కాస్త రొట్టె దొరుకుతుంది అని వాళ్ళ ఉద్దేశం. మళ్ళీ మనం వెనుకకు వచ్చినప్పుడు ఏంటిదంటే సో తెలంగాణ 45-46 వచ్చేసరికి మొత్తము హైదరాబాద్ స్టేటు ఈ స్వాతంత్ర ఉద్యమాలతోటి అట్టుడికి పోతూ నైజాం ఒక గొప్ప భయంలో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే 1946లో మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారంగా భారత స్వాతంత్ర చట్టము ఆమోదించబడింది. ఇండియన్ ఫ్రీడమ్ యాక్ట్ 46లో ఆమోదించబడింది. దాన్ని అప్పటి రాజ్యాంగ సభ, అప్పుడు మనకి ఇంకా పార్లమెంట్ రాలేదు 46లో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అందులో అన్ని పార్టీల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, ప్రిన్స్లీ స్టేట్ వాళ్ళు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 369 మంది సభ్యులు అనుకుంటా, వాళ్ళు ఇండియన్ ఫ్రీడమ్ యాక్ట్ను ఆమోదించిండ్రు. కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద సంతకాలు కూడా చేసింది. ఇండియన్ ఫ్రీడమ్ యాక్ట్ ఏం చెప్పిందంటే మొత్తం భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించలేదు కదా, అప్పటికి ఇక్కడ 562 సంస్థానాలు ఉన్నాయి. భారత స్వాతంత్ర చట్టం ఏం చెప్పిందంటే ఇంగ్లీష్ వాళ్ళు పోతున్నారు, ఇక ఇక్కడ ఆటోమేటిక్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. పాకిస్తాన్ ఒకటి విభజన జరిగింది,
పాకిస్తానే. ఇక ఈ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క పరిస్థితి ఏమిటి అన్నప్పుడు వాళ్ళు ఈ 562 ప్రిన్స్లీ స్టేట్స్కు అంటే సంస్థానాలకు 3 ఆప్షన్స్ ఇచ్చిండ్రు వాళ్ళు. ఓకే 3 ఆప్షన్స్. ఒకటి, మీరు ఇష్టం ఉంటే భారత ప్రభుత్వము ఇండియన్ యూనియన్లో మీరు కలవచ్చు ఒకటి, లేదా మీకు ఇష్టం ఉంటే మీరు పాకిస్తాన్లో కూడా కలవచ్చు. మూడోది ఏంటంటే, లేదు మేము పాకిస్తాన్లో కలవము, యూనియన్లో కలవము, మేము స్వతంత్రంగా యాజ్ ఇట్ ఈజ్గా మా సంస్థానాలు ఇట్లాగే కొనసాగుతామంటే మీరు అట్లా కూడా ఉండొచ్చు. ఇది బ్రిటిషర్స్ యొక్క కుయుక్తి. ఇది దేశ విభజననే బ్రిటిష్ యొక్క కుయుక్తి. అప్పుడు పటేల్ ఏంటిదంటే హోమ్ మినిస్టర్, ఇంటీరియం గవర్నమెంట్లో హోమ్ మినిస్టరు ప్లస్ ఈ సంస్థానాలను ఏకీకరణ చేసే శాఖకు ఆయన కేంద్ర మంత్రి కూడా. పునరేకీకరణ, ఏకీకరణ అని. పటేల్ను బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. బిస్మార్క్ అనే అతను ఇటలీ ఏకీకరణకు చాలా పనిచేసిండు 18వ శతాబ్దంలో. పటేల్ గారు కూడా అద్భుతమైన నాయకుడు. అయితే పటేల్ యొక్క కన్వీన్సింగ్కు తర్వాత రాజ్య సంస్థానాలు వీళ్లకు రాజప్రముఖులకు అందరికీ ఏంటంటే అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. మీరు ఒకవేళ యూనియన్లో కలిస్తే మీ ఆస్తులు మీకే ఉంటాయి, పైగా మేము మీకు పెన్షన్ కూడా ఇస్తాం. దాన్ని ప్రివీ పర్సెస్ అని అన్నారు. రాజభరణాలు. ఆ రాజభరణాలు ఇక్కడ మీరు కోల్పోతున్నారు కదా ఆదాయాన్ని, అది ఇస్తాము, మీకు అనేక సౌకర్యాలు ఇస్తాము, మీరు పార్లమెంటుకు కూడా ఎన్నిక కావచ్చు, మిమ్మల్ని గవర్నర్గా చేస్తాము, రాయబారులుగా చేస్తాము. అంటే 562లో ఒక 3 తప్ప అందరూ పటేల్ యొక్క ఆ కన్విన్సింగ్ అంటారా, చాణక్య నీతి అంటారా, అందరూ ఒప్పుకున్నారు. 3 మాత్రం ఒప్పుకోలేదు. ఒకటి హైదరాబాద్ సంస్థానము, 2 జునాగఢ్ సంస్థానము, 3వది కాశ్మీర్ సంస్థానం. జునాగఢ్లో పరిస్థితి డిఫరెంట్. ప్రభు ఏమో ముస్లిం, కానీ 90% ప్రజలు హిందువులు. వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం వల్ల ముందు ఆ జునాగఢ్ సంస్థానం యొక్క నవాబు గారు పాకిస్తాన్లో కలుస్తానగానే వీళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేసేసరికి ఆయన ఏకంగా తను ఒక్కడే పాకిస్తాన్కు వెళ్ళిపోయాడు. అది ఆటోమేటిక్గా యూనియన్లో కలిసిపోయింది. అది సరే. కాశ్మీర్ కూడా మేము ఇటు పాకిస్తాన్లో ఉండము, ఇండియాలో ఉండము, మేము ఒక బఫర్ స్టేట్గా, బఫర్ అంటే 2 అగ్రరాజ్యాల మధ్యన ఒక చిన్న రాజ్యంగా మా ప్రతిపత్తిని మేము కాపాడుకుంటాము అని డాక్టర్ హరి సింగ్ అనే ఆయన అప్పుడు అన్నాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆర్టికల్ 370 కింద కాశ్మీరు ఇండియాలో కలిసింది. తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. నైజాం రాజు ఏం చేసిండు, ముందు నేను పాకిస్తాన్లో కలుస్తాను అన్నాడు. తర్వాత ఆలోచించాడు, నా ప్రతిపత్తి నాకు ఉండాలి, నా ప్రత్యేకత నాకు ఉండాలి, నేను స్వతంత్ర రాజ్యంగా నేను ఉంటా అని అనుకున్నాడు. ఆయన యొక్క భరోసా ఏంటంటే, ఒకటి స్వతంత్ర రాజ్యంగా మనుగడ సాగించాలి అంటే దానికి సముద్రం యొక్క తీర ప్రాంతం యొక్క సరిహద్దు ఉండాలి. అది ప్రీ రిక్విజిట్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఏ ఎంపైర్. ఒక రాజ్యం మనుగడలో ఉండాలి, చలామణి కావాలి అంటే దానికి సరిహద్దు సముద్రం ఉంటే అది అందరితోటి ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టుకోగలుగుతుంది. అది మరి నైజాంకు ఆ సముద్ర తీరం లేదు, బీజాపూర్ వరకే ఉండే. బీజాపూర్ దాటితే పోర్చుగీస్ రూల్. 47లో స్వాతంత్రం వచ్చినా కూడా ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పినా పోర్చుగీసే డిఫరెంట్. కాబట్టి 62 వరకు గోవా పోర్చుగీస్ రూల్లోనే ఉన్నది. 62లో గోవా విముక్తి అయింది. అయితే అక్కడ గోవా ఉంది కదా, అది చిన్న ముక్క కదా. నైజాం రాజు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు కాబట్టి
గోవాను కొనుక్కోవాలని ఆయన ప్లాన్ చేసి పోర్చుగీస్కు అడిగినంత ఇచ్చి అది కొనుక్కుంటే తీరరేఖ వస్తుంది, సముద్రం ఉంటుంది, తీర ప్రాంతం ఉంటుంది, ఎవరితోటన్నా అట్నుంచి పాకిస్తాన్ తోటి కూడా సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇట్లా ప్లాన్ ఆలోచించిండు ఆయన. అప్పుడు నైజాం దగ్గర చాలా తెలివిగల అడ్వకేట్స్ ప్రముఖులు ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ లియాఖత్ అలీ, షానవాజ్ ఖాను ఇట్లాంటి వాళ్ళు ఉండేది. వాళ్ళు ఏం చేసిందంటే ఈ ప్రమాదం ముంచుకొస్తున్నది, యూనియన్ గవర్నమెంట్ ఈ సంస్థానాలను తన లోపల కలుపుకుంటుంది, ఏదో ఒక రోజు సైన్యాల్ని పంపించి మొత్తం ఆక్రమించుకుంటారు అన్న భయంతో వీళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగ్లో ఉంటుంది, అంతర్జాతీయ న్యాయ స్థానంలో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసిండ్రు. ఇగో భారత స్వాతంత్ర చట్టం ప్రకారంగా మాకు హక్కు ఉన్నది, మేము స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకోవచ్చు, దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు, ఆ చట్టాన్ని వాళ్ళు కూడా ఆమోదించిండ్రు, కాబట్టి మాకు ఉన్నది, కాబట్టి అయినా కూడా మాకు ప్రమాదం వస్తున్నది, మీరే ఈ న్యాయం అనేది మీరే మమ్మల్ని రక్షించాలి అని వాళ్ళు ఒక పిటిషన్ కూడా వేసిండ్రు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. అది చాలా కాలము మొన్న 1970 వరకు కూడా ఐసీజేలో పెండింగ్ ఉన్నది అని అంటారు. బాగా న్యాయశాస్త్ర నిపుణులు అంటే వాళ్ళు దాని ముందు ఆమోదించిండ్రు అంటే ఇది ఒక రాజ్యం ఉన్నదని, లేకపోతే ఫస్టే దాన్ని ఎరగొట్టేవాళ్ళు కదా, డిస్మిస్ చేసేవాళ్ళు కదా. అదొక ఘటన జరిగింది. తర్వాత 47 ఆగస్టులో మనకు స్వాతంత్రం వస్తే 47 నవంబర్లో కేంద్ర ప్రభుత్వము చాకచక్యంగా నిజాం తోటి ఒక ఒప్పందం చేసుకున్నది. 47 నవంబర్. ఆ ఒప్పందాన్ని ఇంగ్లీష్లో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని అంటారు, అంటే యథాతథ ఒడంబడిక. యథాతథ ఒడంబడిక ప్రకారం ఏంటంటే మేము నీ రాజ్యంలో జోక్యం చేసుకోము, నువ్వు మా రాజ్యంలో జోక్యం చేసుకోకు, స్టేటస్ కో, యథాతథ ఒడంబడిక. అది జరగంగానే పెద్ద ఎత్తున ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టింది. ఇది మేము ఒప్పుకోము, మాకు డైరెక్ట్గా ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి మరియు స్వపరిపాలన రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ రావాలి అని అన్నారు. 47 నవంబర్లో కేంద్ర ప్రభుత్వము స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ మీద సంతకం చేసిన తర్వాత 10 నెలలు కాకముందే హైదరాబాద్ మీద పోలీస్ యాక్షన్ చేసి హైదరాబాద్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. విద్రోహం. కాబట్టి న్యాయ నిపుణులు ఏమంటారంటే, కరెక్ట్గా ఆలోచించే వాళ్ళు ఏమంటారంటే, నిజాం దుర్మార్గుడే కావచ్చు కానీ మీరు చేసిన చట్టాన్ని మీరే ఉల్లంఘించారు, లేదా భారత స్వాతంత్ర చట్టాన్ని కూడా మీరు ముందు ఆమోదించిండ్రు, తర్వాత మీరే ఉల్లంఘించిండ్రు. కాబట్టి ఈ ఉల్లంఘననే విద్రోహం. ఇగో ఈ విద్రోహం వెనక ఇంత పరంపర అనేది ఒకటి ఉన్నది. సార్, మీరు ఈ తెలంగాణ విద్రోహ దినం అన్నదాన్ని డీటెయిల్డ్గా వివరించారు. అట్ ద సేమ్ టైం విమోచనం, విలీనం అన్న పదాలను కూడా మనం వింటున్నాము. అండ్ 1948 పోలీస్ యాక్షన్ గురించి కూడా మీరు ఒక విభిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. వీటి గురించి కూడా కొంత మనం మాట్లాడుకుందాం సార్. మంచిది తప్పకుండా. సో ఇప్పుడు మనము విద్రోహము గురించి మాట్లాడుకున్నాము. ఇక విలీనం అని ఒక మాట ఉంది. చాలామంది ఏమంటారంటే విలీనాన్ని ఇంగ్లీష్లో అనెక్సేషన్ అంటారు, లేదా యాక్సేషన్ అంటారు. ఇంగ్లీషు ప్రతి పదానికి ఒక స్పెసిఫిక్ ఖచ్చితమైనటువంటి నిర్వచనాలు ఉంటాయి, అర్థాలు ఉంటాయి. అసలు విలీనం అంటే ఏంటిదంటే రెండు పక్షాలు ఉభయులు కూర్చొని అంగీకారానికి రావటం, అగ్రిమెంట్ బిట్వీన్ 2 పార్టీస్. దాన్ని మనము విలీనము అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణ
విలీనము 1956 పెద్ద మనుషుల ఒప్పందము, ఇదంతా 2 పార్టీలు 2 పక్షాలు కూర్చొని ఒక అంగీకారానికి రావటము. ఓకే. మరి విలీనం అట్లేమన్నా అయిందా? ఒకవైపు అక్రాస్ ద టేబుల్ నైజాం, ఇంకోవైపు యూనియన్ గవర్నమెంట్ కన్విన్సింగ్ టైపులో, డెమోక్రాటిక్ టైపులో అట్లా ఏమి జరగలేదు. బై ఫోర్సు బలవంతంగా సైన్యాన్ని 4 మూలల నుంచి పంపి దిగ్బంధనం చేసి పీక పట్టుకొని సంతకం చేస్తావా లేదా అంటే అది అగ్రిమెంటు విలీనం ఎట్లయితుంది? కాదు. దట్ ఈస్ నాట్ డెమోక్రాటిక్ మెథడ్, ప్రజాస్వామ్య పద్ధతి కాదు. కాబట్టి ఇది విలీనము కాదు. ఆఖరికి ఉంది అంటే విముక్తి. ఈ విముక్తి అన్న డెఫినేషన్ వెనక కొంత మతతత్వ ఛాయలు ఉన్నాయి. ఓకే. అంటే మతతత్వ సంస్థలు లేదా మతతత్వ వాదులు ఏమంటారంటే ఇది ఒక ముస్లిం రాజ్యము, ప్రభువు ముస్లిమే, రాజ్యము ముస్లిం రాజ్యమే, సో అందులో నుంచి ఈతలకు వచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డది కాబట్టి ఇది ఓ రకంగా విమోచనము విముక్తి అని వాళ్ళు అంటున్నారు. కానీ వాస్తవానికి అది కాదు. అందుకోసమే 2000 నుంచి నైజాం రాజును లేదా నైజాం నవాబును ఎట్లా అంచనా వేయాలి మనము, క్షీరనీర న్యాయ ప్రకారంగా ఎట్లా చేయాలి, ఆయన వెలుగు నీడలేంటి, ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి, తులనాత్మక కంపారిటివ్గా మనము స్టడీ చేయాల్సి వస్తుంది. నైజాం నవాబు స్థానంలో 7వ నైజాం స్థానంలో ఒకవేళ హిందూ ప్రభువు ఉన్నా కూడా పాలన అట్లనే ఉంటుంది. అవును. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మొనార్కీ ఈజ్ ఏ మొనార్కీ. రాజరిక వ్యవస్థ ఎక్కడున్నా ప్రభువు ఏ మతం వాడైనా కూడా రాజు నిరంకుశుడు అని చాణక్యుడే అన్నాడు. ఏ రాజైనా నిరంకుశంగానే ఉండాలి. కాబట్టి నైజాం గారి స్థానంలో ఏ విలమ ప్రభువులో లేకపోతే ఏ కాకతీయ ప్రభువులో ఉన్నా కూడా అది స్వర్ణయుగంలాగా ఏమీ ఉండకపోయేది తప్పకుండా. ఎందుకంటే భూస్వామ్య సమాజాన్ని కాపాడుకోవటం కోసమే రాచరిక వ్యవస్థ అక్కడ ఉన్నది. అదొక పద్ధతి ఉంది, దానికో మెకానిజం ఉన్నది. కాబట్టి ప్రభువు హిందువైనా ముస్లిం అయినా ఆ పీడన, అణిచివేత, దోపిడీ, క్రూరత్వము, ఆ స్వభావాలన్నీ అట్లాగే ఉంటాయి. ప్రపంచంలో కూడా ఎక్కడ చూసినా అట్లాగే ఉంటుంది. వాళ్ళు ఏ మతం వాళ్ళైనా క్రూరులుగానే ఉన్నారు. కాబట్టి దీన్ని మతం యాంగిల్ తోడు చూసి ఒక మతరాజ్యం నుంచి విముక్తి జరిగింది అని అనటం సరైంది కాదు. మరి విముక్తి అంటే దేని నుంచి విముక్తి? ఓకే, నైజాం నుంచి విముక్తి కాగానే భూస్వామ్య సమాజం పోయిందా? ఏ రజాకారులకు దొరలు ఆశ్రయం ఇచ్చిండ్రో, భూస్వాములు ఆశ్రయం ఇచ్చిండ్రో, రెడ్డి విలమ ప్రభువులు ఆశ్రయం ఇచ్చిండ్రో, వాళ్ళు అప్పటి వరకు నిజాంకు గులాములుగా పనిచేసి షేర్వానీలు, లాల్చీలు, పైజామాలు వేసుకొని టర్కీ టోపీలు పెట్టుకున్నోళ్ళు సైన్యం రాగానే ప్లేటు మార్చి గోడ మీద పిల్లుల్లాగా కాంగ్రెస్ క్యాపులు పెట్టుకొని కాంగ్రెస్ నాయకులుగా మళ్ళీ ఊళ్ళల్లోకి వచ్చిండ్రు. వాళ్ళు దోపిడీ పీడన అట్లనే ఉన్నది. అసలు ఈ భూస్వామ్య వ్యవస్థకు కొమ్ము కాసినటువంటి మద్దతు ఇచ్చినటువంటి ఈ దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడ్డి కానీ వెలమ కానీ ఏదైనా కానీ క్యాష్ తోటి ఎందుకు, వాళ్లకు పెద్ద భయము కమ్యూనిస్టులతో ఉండే. దున్నేవాడికే భూమి అని అంటున్నారు, వెట్టి చాకిరి నుంచి విముక్తి అంటున్నారు, ప్రజలే పరిపాలకులు అని అంటున్నారు అని కమ్యూనిజాన్ని దెబ్బగొట్టడం కోసము నైజాంకు వత్తాసు పలికి రజాకారులకు తమ ప్రొటెక్షన్ కోసము రజాకారులను ఊళ్ళలో పెట్టుకొని రజాకారులతోటి దుర్మార్గాలు చేయించింది హిందూ ప్రభువులే కదా. మళ్ళీ వాళ్లే తర్వాత కాలంలో కాంగ్రెస్ నాయకులుగా చెల్లామణి అయ్యిండ్రు, వాళ్లే తర్వాత కాలంలో ఇతర రాజకీయ పార్టీలకు పోయిండ్రు. కాబట్టి ఇది మీరు అన్నట్టుగా విమోచనము ఇది కూడా కాదు, ఇవి ఏవి కూడా కాదు. ఇవి కాకపోతే
ఒక పెద్ద నష్టం ఏం జరిగిందంటే పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత ఇక్కడ డెమోక్రటిక్ స్టేట్ ఏర్పడ్డా కూడా తర్వాత 1956లో ఆంధ్ర తెలంగాణకు విలీనం చేసే వల్ల తెలంగాణ చాలా నష్టపోయింది. ప్రయోజనం పొందిందేమో కానీ నష్టపోవడం చాలా ఎక్కువైంది. సరే, ఈ 3 అంశాలను మనం పక్కన పెట్టి 4వ కోణం గురించి ఆలోచిద్దాం. సెప్టెంబర్లో పోలీస్ యాక్షన్ అయితే మార్చి నుంచే దీని యొక్క స్ట్రాటజీ, వ్యూహం, ఎత్తుగడలు, ప్లాన్, ప్రణాళిక 6 నెలల ముందు నుంచి అయింది. ఓకే, అది కొంత గొప్ప నైజాం గారికి తెలవటం మొదలైంది. అప్పుడు కేంద్రంలో చెప్పిన కదా, హోంమంత్రి లేదా సంస్థానాలకు బాధ్యత, ఏకీకరణ చేసే బాధ్యత వల్లభాయ్ పటేల్ గారికి ఉండే. అప్పుడు ఆర్మీ చీఫ్ ఎవరంటే కరియప్ప, మేజర్ జనరల్ కరియప్ప ఆర్మీ చీఫ్. ఆయన నాయకత్వంలో ఆపరేషన్ పోలో అన్న ఒక కోడ్ నేమ్ తోటి తెలంగాణ మీదకి ఒక దండయాత్ర, దాడి, ఆక్రమణ జరిగింది. ఆయన ఏం చేసిందంటే 4 మేజర్ జనరల్స్కు ఈ బాధ్యత అప్పగించి మొత్తం హైదరాబాద్ స్టేటును మీరు 4 మూలల నుంచి మీరు ఆక్రమించుకొని హైదరాబాదు రాజధానిని మీరు పట్టుకోవాలి. ఇది మిలిటరీ వాళ్ళ వ్యూహం. ఒకళ్ళేమో కోస్తా ప్రాంతం నుంచి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఒక బ్యాచ్ వస్తుంది, రాయలసీమ నుంచి ఇంకొక బ్యాచ్ వస్తుంది, ఔరంగాబాదు, మరాఠ్వాడ ప్రాంతం నుంచి ఒక బ్యాచ్ వస్తుంది, 4వది ఏంటంటే కన్నడ ప్రాంతం నుంచి, కర్ణాటక నుంచి ఇంకోటి వస్తుంది. అప్పుడు నైజాం రాజ్యము చాలా విశాలమైంది కదా, మొత్తం 8 ఇప్పుడు తెలంగాణ కాకుండా ఇంకొక 4, 3, 7 జిల్లాలు మహారాష్ట్ర అండ్ కన్నడ ప్రాంతంలో కలిసి ఉండే. ఓకే, రాయచూర్, బీదర్, షోలాపూర్ బార్డర్, ఉద్గేర్, ఉస్మానాబాద్, ఔరంగాబాద్, జాల్నా, పర్బని, నాందేడ్, బీడ్ ఇవన్నీ కలుస్తేనే హైదరాబాద్ స్టేట్ చాలా పెద్దది. తర్వాత మన భాష ప్రయుక్త రాష్ట్రాలు, బదలాలి కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా కన్నడ మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కర్ణాటక, మరాఠీ మాట్లాడే వాళ్ళందరినీ మహారాష్ట్రకు, మిగతాది చిన్న ముక్క తెలంగాణగా మిగిలిపోయింది. దాన్ని కూడా 56లో విలీనం చేసి ఇట్లా చేసారు. అయితే ఈ 4 సైనికాధికారులు 22 మార్గాల ద్వారా హైదరాబాద్ మీదలోకి చొచ్చుకొచ్చారు. 22 దారులు అన్నమాట. ఓకే, ఫస్ట్ హైదరాబాద్ను అప్పుడు ఆయన కరియప్ప గారు వీళ్ళకి ఏదో బహుమానాలు కూడా ప్రకటించారు. ఫస్ట్ హైదరాబాద్ ఎవరు రీచ్ అయితే వాళ్లకు ఓకే సమ్ రికగ్నైజేషన్, ప్రమోషన్ వగైరా వగైరా. మేజర్ జయంత్ నాథ్ చౌదరి, జేఎన్ చౌదరి అనే ఆయన ఫస్ట్ వచ్చి హైదరాబాద్ను ఆక్రమించుకున్నారు. ఓకే, వీళ్ళు లేటుకు వచ్చిండ్రు. ఈయన ఎక్కడి నుంచి వచ్చిందంటే మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలను ఇది చేసుకుంటూ హైదరాబాద్ను వచ్చి ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగం కూడా చేసిండు ఆయన. నవ్ ఇట్ ఈజ్ అండర్ మిలిటరీ రూల్ అని. సో జేఎన్ చౌదరి 11వ తారీఖునే నైజాం ఏం చేసిండంటే చాలా చోట్ల వంతెనలను కూలగొట్టిండు మిలిటరీ రాకుండా. అది మిలిటరీ స్ట్రాటజీ, ఎవరైనా అట్నే చేస్తారు. శత్రువులు రాకుండా వంతెనలను కూలగొట్టటము, రోడ్లను విధ్వంసం చేయటము, చాలా వంతెనలను కూలగొట్టిండు. అయినా కూడా సైన్యం చాలా ఇంజనీరింగ్ నిపుణులు ఉంటారు. అప్పటికప్పుడు వాళ్ళు వంతెనలు కట్టుకుంటారు. వాళ్ళు ఎంటర్ అయినరు. సైన్యం యొక్క దుర్మార్గాలు, అరాచకాలు, మానభంగాలు చేయటము, లూటీలు చేయటము, అమాయకులను కాల్చేయటము, జైళ్లలో పెట్టటము ఈ కన్నడ, మరాఠా ప్రాంతాలలో ఎక్కువ జరిగింది. ఓకే, చాలా ఎక్కువ జరిగింది. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ ప్రాంతాలలో ఆర్య సమాజం యొక్క ఉద్యమము చాలా గట్టిగా బలంగా ఉన్నది. ఓకే, ఇప్పుడు స్వామి రామానంద తీర్థ లాతూర్ నుంచే, లాతూర్కు సంబంధించిన వాడు. ఇంకో గమ్మత్ సంగతి ఏంటంటే రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ కూడా లాతూర్కు సంబంధించిన వాడే.
హీ వాజ్ ఏ స్మాల్ అడ్వకేట్ దేర్. ఓకే. అయితే ఈ కన్నడ మరాఠా ప్రాంతాలలో చారిత్రకంగా మతతత్వము, శివాజీ యొక్క ప్రభావము, ముస్లింల వ్యతిరేకత, ఔరంగజేబు నుంచి ఇది కొనసాగుతున్నది. ఔరంగజేబు వర్సెస్ శివాజీ. సో ఆ జాతీయ భావాలంటవా లేకపోతే హిందూ మత పునరుద్ధరణ చైతన్యం అంటవా ఈ ప్రాంతాలలో చాలా ఉండే. అయితే ఏం జరిగిందంటే సైన్యం రాగానే ఫస్ట్ వాళ్ళు ఒక భయకంపిత వాతావరణాన్ని సృష్టిస్తారు వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఎప్పుడైనా కర్ఫ్యూ పెట్టబోయే ముందు ఎందుకు పరేడ్ చేస్తారు, జాగ్రత్త బొక్కలీరు కొడతాం, ఎవరు ఏమీ చేయొద్దు, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయొద్దు అని ఒక మూడ్ను క్రియేట్ చేయటం, ఒక ఫోబియాను క్రియేట్ చేయటం అనేది అది ఒక టెక్నిక్. అది వీళ్ళు సైన్యము ఆ బ్రిడ్జిలన్నింటినీ కూలగొట్టిన బ్రిడ్జిల నుంచి మళ్ళీ అప్పటిదప్పుడు రిపోర్ట్లు చేసుకొని దాటి ఊళ్ళకి రాగానే ఫస్ట్ గాలిలోకి విపరీతంగా కాల్పులు జరిపేవాళ్ళు. తర్వాత వాళ్లకు దారి చూపెట్టడానికి పైలట్గా కొన్ని విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతుండేటి. ఎక్కడైనా ప్రమాదం ఉన్నదా, ఏమైనా మందు పాత్రలు ఉన్నాయా, ఏదన్నా ఉన్నదా అని. ఆ విమానాలు ఇట్లా ఆకాశంలో పెద్ద శబ్దంతో చక్కర్లు కొడుతుంటేనే ప్రజలకు, అందరూ అమాయక ప్రజలే, హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అందరూ భయపడేవాళ్ళు. ఆ తర్వాత సైన్యం ఎప్పుడైతే గ్రామంలోకి వచ్చిందో ఫస్ట్ ముస్లిమ్స్ను టెర్రర్ క్రియేట్ చేయటం కోసం మసీద్ గుమ్మజ్లను అన్నిటిని పేల్చేసేవాళ్ళు మిషన్ గన్లు పెట్టి. మిషన్ గన్ల మీద ఎప్పుడైతే అటాక్ జరిగిందో ముస్లిమ్స్ అందరూ అప్పటికే భయపడుతున్నారు యూనియన్ సైన్యాలు వస్తాయి అని. మసీదుల మీద వాళ్ళు ఇమ్మీడియట్గా మసీదుల మీద అటాకులు, గుమ్మజ్లను కూలగొడుతున్నారు అనగానే ప్రజలందరూ ఉన్నోళ్ళు ఉన్నట్టుగా పక్కన పొలాలకు, అడవులకు, కొండలకు పారిపోయేవాళ్ళు అందరూ. ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు ఏం చేసిందంటే జిహాద్ ఉద్యమము అని ఒక కొత్త స్లోగన్ అదే టైంలో మొదలుపెట్టాడు. మేము వాళ్ళని రానియము, ఔరంగాబాద్లోనే వాళ్ళను అడ్డుకుంటాము, వాళ్ళని అక్కడనే ఖతం చేస్తాము, ఔరంగాబాద్ నుంచి మేము ఢిల్లీ పోతాము, లాల్ ఖిలా మీద మా నైజాం రాజ్యం జెండా ఎక్కిస్తాము. ఇది పవిత్ర, జిహాద్ అంటే పవిత్ర యుద్ధమే కదా ముస్లిమ్స్కు ఖురాన్ ప్రకారంగా అని ఖాసిం రజ్వీ యొక్క రెచ్చగొట్టిన ఉపన్యాసాల ద్వారా అందులో చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు రజాకార్ల. అంత గాలికి తిరిగే ఆవారాలు, అర్థం చేసుకోని ఉద్రేకపూరితమైన యువకులు, వీళ్ళు ఎక్కువ మంది. అందరూ ఏ మత కల్లోలలో పార్టిసిపేట్ అయ్యేది కూడా ఇటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు రజ్వీ ఏం చేసిందంటే వీళ్ళని లోపలికి రానియకుండా అటు ఔరంగాబాద్లో అటు బార్డర్ ఏరియాలలోనే మనము వీళ్ళని ఎదుర్కోవాలి అంటే అప్పుడు అందరూ వీరుల్లాగా కఫన్ కట్టుకొని, కఫన్ అంటే యుద్ధానికి పోయే ముందు తలలకు ఆ ఆకుపచ్చ దాన్ని కట్టుకుంటారు వీరకంకణం లాగా, కఫన్లు కట్టుకొని వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏమిటి, నాసిరకం ఆయుధాలు, బందూకులు, తపంచాలు, చిన్న చిన్న పిస్టల్స్, వీటిని పట్టుకొని మేము యుద్ధం చేస్తాము కేంద్ర సైన్యంతో అని ఔరంగాబాద్ వరకు పోయిండ్రు. అక్కడి నుంచి రానివ్వకూడదని పోయి ఏం చేసిందంటే ఒక లోయ ఉండే అక్కడ పెద్దది, ఆ లోయకు ఇరువైపులా మొత్తం రజాకారులు కొండ మీద కాపు కాసి కూర్చున్నారట. సైన్యం వస్తుంది, మనం పైన ఉంటాము, పైనుంచి కాల్చేస్తే వీళ్ళందరూ చచ్చిపోతారు అని పిచ్చి భ్రమలో ఉండి అన్నట్టుగా సైన్యం నెమ్మదిగా ఆ లోయలకు ఎంట్రీ అయ్యింది. ఎంట్రీ అయ్యి తెలుసుకున్నారు వీళ్ళు పైన ఉన్నారని. వాళ్ళు స్ట్రాటజికల్గా ఏం చేసినారంటే గమ్మునున్నారు. ఇట్లా ముందుకు ప్రొసీడ్ కాగానే వీళ్ళు ఆ కొండల మీద నుంచి బందూకులతోటి, పిస్టల్స్, తపంచాలతోటి కాల్చడం మొదలుపెట్టిండ్రు. వీళ్ళు ఏం చేసిండ్రంటే నాకుగా
భయపడినట్టుగా గుంపు వెనుకకు పోయింది. వీళ్ళ సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ఆహా, మా వీరత్వం చూడండి, మాకు భయపడి యూనియన్ మిలిటరీ వెనుకకి వెళ్ళిపోతుంది అని కేకలేసుకుంటూ అల్లాహు అక్బర్ అనుకుంటా ఆ గుట్టల మీద నుంచి దిగి లోయలకు వచ్చారు. అందరూ దిగే వరకు వీళ్ళు వెనుకకు పోతున్నారు. ఆ దిగినోళ్ళు ఉత్తగా దిగకుండా వీళ్ళకు ఎదురుగ్గా అరుచుకుంటూ కేకలు, వానర సైన్యం అనుకోరాదు, వానర సైన్యం లాగా హో హో జిందాబాద్ ముర్దాబాద్ అనుకుంటూ వీళ్ళు ఎదురుగ్గా పోయాను. అందరిని రానిచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ సైనికాధికారి విజిల్ వేయంగానే ఒక్క తోపులో స్పీడ్గా ఒక పెద్ద పెద్ద ట్యాంకులతోటి వాళ్ళు ఆ లోయ నుంచి వాళ్ళు అవతలికి వెళ్ళిపోయారు. అందరూ ఆ ట్యాంకుల కింద, ఆ వాహనాల కింద, మిలిటరీ యొక్క కాల్పుల కింద ఏ ఒక్కడు కూడా మిగలలే. అంటే రజాకార్ల యొక్క అది పాల పొంగు లాంటి తప్ప దానికి ఒక పద్ధతి పాడు ఏమీ లేదు. అది అయిన తర్వాత ఇక అందరు రజాకారులు తూకం ముడుచుకున్నారు, చాలామంది పారిపోయిండ్రు. ఇక ఇక్కడ ఏం చేసిందంటే జేఎన్ చౌదరి నాయకత్వంలో ఊళ్ళకు రాగానే మసీదులను పేల్చేయటం. నేను 4 ఇంటర్వ్యూ చేసిన. నేను ఆ అనుభవాలు ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు, బాధితులు, గాయపడ్డ వాళ్ళు. ఏజాజుల్ హక్ అనే అతను ఒక 70 సంవత్సరాల ప్రాంతంలో నారాయణగూడ ఏరియాలో ఉంటాడు ఆయన. ఆయనను కలిసిన నేను. ఆయన అప్పటికే ప్రభుత్వం నుంచి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి. ఆయన చెప్పిన కథ మీకు వినిపిస్తా. ఏమైంది ఆ రోజు పోలీస్ యాక్షన్ రోజు అంటే ఓరల్ ప్రత్యక్ష సాక్షి అంటారా, మౌఖిక చరిత్ర. నేను ప్రత్యక్ష సాక్షి కథనం. ఏజాజుల్ హక్ ఆ రోజు సెప్టెంబర్ 17, 1948 రోజు సైన్యం ప్రవేశించినప్పుడు 10 ఏళ్ల పిల్లవాడు. వాళ్ళ తండ్రి ఉస్మానాబాద్ ఏరియాలో పెద్ద జాగీర్దారు. జాగీర్దార్ అంటే ఇంత స్థలం ఇచ్చి ఆ ప్రాంతానికి ఇతను జాగీర్ అన్నమాట, జాగీర్దారు. వాళ్ళు జాగీర్దారులు పెద్ద హవేలీ, పెద్ద మంజిలు ఉండే వాళ్లకు నౌకర్లు, చాకర్లు, అధికారులు, మిలిటరీ, పోలీసులు, రెవెన్యూ వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. ఎప్పుడైతే సైన్యం ఆ ఊర్లకు వచ్చిందో ఆ జిల్లా కలెక్టరు, ఆ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఇద్దరు పారిపోయారు. ఎందుకు? వాళ్ళు నైజాం సేవకులు. వాళ్ళు అంతే, అంత అరాచకం ఏర్పడ్డది. ఎట్లా కాపాడతారు వాళ్ళు? పైగా నైజాం సేవకులు కాబట్టి ఇమ్మీడియట్గా మిలిటరీ వాళ్ళని కాల్ చేస్తుంది. సో కలెక్టరు, పోలీస్ సూపరింటెండెంటే పారిపోయినరంటే ఇక మిగతా వాళ్ళ సంగతి ఏంటిది? సో ఉద్యోగులందరూ పారిపోయిండ్రు. చాలామంది ముస్లిమ్స్ ఏంటిదంటే భయపడి ఊళ్ళో పెట్టి అడవులకు, పొలాలకు, చిలకలకు పారిపోయిండ్రు. ఈ కుటుంబం మాత్రము ఒక పెద్ద కోట లాంటిది, బాడ లాంటిది ఉన్నది కాబట్టి దాని కింద ఒక సెల్లార్ ఉన్నది, భూగృహం. ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, పిల్లలు అందరూ ఆ భూగృహం లోపలికి, సెల్లార్ లోపలికి పోయిండ్రు. తండ్రులు, తాతలు, చిన్నాయనలు, పెద్దనాయనలు, మేనమామలంతా ఆ కోట పై రూఫ్ మీదకి ఆయుధాలతోటి నిలబడ్డారు. సైన్యం ప్రవేశించిన తర్వాత ఫస్ట్ సైన్యము ఆ పై భాగాన్ని ఫిరంగులతోటి మొత్తం పీల్చేసింది. బిల్డింగ్ మొత్తం అక్కడిదక్కడ కూలిపోయింది. సెల్లార్లో ఉన్నోళ్ళందరూ, ఎలుకల్లాగా దాగున్నోళ్ళందరూ ఈతలకు వచ్చిండ్రు. అప్పుడు అందులో ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆడవాళ్లను సిక్కు సైనికులు, గూర్ఖా సైనికులు కలిసి ప్రతి ఒక్కళ్ళని రేపు చేసిండ్రు. ఒక్కళ్ళు మాత్రం మిగిలిండ్రు. ఆమె ఎందుకు మిగిలిందంటే ఆమెకు గత 10 రోజుల నుంచి మశూచి వ్యాధితో ఆమె బాధపడుతుంది. మొహం అంతా చాలా వికృతంగా తయారై ఉన్నది ఆమె. ఆ కారణాన ఆమెను వదిలిపెట్టిండ్రు. ప్రతి స్త్రీని మానభంగం చేసిండ్రు. ఆ తర్వాత పురుషులను
స్త్రీలను ఊరవతలకి తీసుకెళ్ళి పురుషులందరిని ఒక లైన్లో నిలబెట్టిండ్రు, స్త్రీలను ఒక లైన్లో నిలబెట్టిండ్రు, మగవాళ్ళందరినీ కాల్చేసిండ్రు. సైన్యము ఉస్మానాబాదును, ఉద్గీర్ను ఈ రకంగా ఆక్రమించుకొని నాశనం చేసి సైన్యం ముందుకు పోయిన తర్వాత వెనక ఎవరు వచ్చిండ్రంటే హిందూ మతతత్వ ఆర్య సమాజు అభిమానులు, కోపంతో ఉన్నవాళ్ళు, బాధితులు, ఎవరు మన రజాకార్లతో ఎవరైతే బాధలు పడ్డారో అప్పటి వరకు వాళ్ళందరూ వచ్చి యుద్ధం అయిపోయిన తర్వాత రాబందులు పీక్కొని తిన్నయి అని వింటుంటాం కదా మనము. అట్లా వాళ్ళందరూ వచ్చి గృహదానాలు, ఆస్తులు లూటీలు, ఆడవాళ్ళను ఎత్తుకపోవటాలు, ఎత్తుకపోయి కొద్ది రోజులు ఉంచుకొని వేరే వాళ్లకు బహుమతులుగా ప్రజెంట్ చేయటము, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళను వ్యభిచార గృహాలకు డబ్బులు ఇచ్చి అమ్మేయటము. ఏకంగా గుర్రాల మీద నుంచి వచ్చిండ్రు పొరుగు గ్రామాల నుంచి హిందుత్వ శక్తులు. ఇక హిందువులు అని అందాం. ఇక వాళ్ళు కూడా కోపంతో విచక్షణ కోల్పోయి ఉన్నారు, ఆ సున్నిత స్వభావం కోల్పోయి ప్రతీకారంతో చేసిండ్రు వాళ్ళు. తర్వాత చాలామందిని జైళ్ళలో ఇరికించిండ్రు. ఇట్లా ఎజాజుల్ హక్ అనే అతను చాలా సంగతులు తీసుకొచ్చిండు. తర్వాత నేను ఏం చేసిన ఇదంతా 2000లో చేసిన ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఇప్పటికి 25 ఏళ్ళు అవుతున్నది. ఆ ప్రాంతంలో పనిచేసిన ఒక టీచర్, హిందూ టీచర్ను నేను ఇంటర్వ్యూ చేసిన. ఆయన ఇంకా బాగా చెప్పిండు. పోలీస్ యాక్షన్ అప్పుడు నాకు 33 సంవత్సరాల వయస్సు, గొడవలు అవుతున్నాయి, ఇట్లా సైన్యం రావచ్చు, ఇటు రజాకార్ల భయము, కాబట్టి నా ఫ్యామిలీని నేను హైదరాబాద్లో పెట్టిన. నేను ఒక్కడనే కవేలి అన్న గ్రామంలో నేను ఉన్నా. కవేలి ఎక్కడ ఉంటుందంటే సదాశివపేట నుంచి జైరాబాద్కు పోతుంటే లెఫ్ట్ సైడ్ తాండూరుకు కోహీర్ వస్తుంది. కోహీర్ తర్వాత కవేలి అన్న ఊరు వస్తుంది. కవేలి అన్న స్కూల్లో నేను సింగిల్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నా 1948లో. భార్య పిల్లలు అక్కడ ఉన్నారు. అప్పుడు మాకు పేపర్లు లేవు, ఫోన్లు లేవు, ఏమవుతున్నదో ఏమీ తెలియదు. సాయంత్రం 6:30-7 గంటలకు మగ్రిబ్ నమాజుల టైంలో నేను అన్నం వండుకుందామని బొగ్గుల పొయ్యి నేను స్టార్ట్ చేసి అన్నం గిన్నె పెట్టుకున్నా. ఈలోగా చాలా పెద్ద చప్పుడు వచ్చింది, ఏదో భూకంపం వచ్చింది అన్నట్టు. నేను భయపడి ఇంట్లో నుంచి వచ్చిన అప్పుడు ఆకాశంలో విమానాలు తిరుగుతున్నాయి చాలా కింది నుంచి, పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు వేసుకొని మొత్తం ఊరంతటినీ గాలింపు లాగా మొత్తము విమానాలు తిరుగుతున్నాయి. అందరం ఆశ్చర్యపోయినాం. కానీ అప్పటికీ కొంతమంది ఇట్లా యూనియన్ సైన్యం వస్తున్నది నైజాంను పట్టుకోవటానికి అని అనుకుంటుండ్రు. కాసేపటికి విమానాలు వెనకకి వెళ్ళిపోయినాయి. నిశ్శబ్దం తాండవించింది, ఎవరికి ఏమీ తోచటం లేదు. ఆ తర్వాత మిలిటరీ వచ్చింది పెద్ద పెద్ద ట్రక్కుల మీద. వందలాది మంది సైనికులు ఉన్నారు. వాళ్ళు రాగానే ఫస్ట్ ఆ మసీదు గుమ్మజ్ను పేల్చేసారు. పేల్చేయంగానే ముస్లింలందరూ భయపడి పొలాలకు పారిపోవటం మొదలుపెట్టిండ్రు. ఒకళ్ళనొకళ్ళు పిల్లని కూడా వదిలిపెట్టిండ్రు, భార్యను వదిలిపెట్టిండ్రు, కుటుంబాలను వదిలిపెట్టిండ్రు, మగోళ్ళందరూ పారిపోయిండ్రు. సైన్యం వచ్చింది. సైన్యం వచ్చిన తర్వాత ఉన్న కొద్ది మంది ఎవరెవరైతే దొరుకుతారో, అయితే ఇక్కడ ఒక విషయం, వాళ్ళందరూ రజాకారులు కాదు. వాళ్ళంతా అమాయకమైనటువంటి ముస్లిమ్స్. వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేదు, ఏవి కూడా తెలియదు. వాళ్ళు రాచరికం తెలియదు, ప్రజాస్వామ్యము తెలియదు. దొరికిన వాళ్ళని దొరికినట్టు వాళ్ళు కాల్ చేసిండ్రు, చంపిండ్రు. కొంతమందిని కట్టగట్టి బండి మీద ఒక బండిలో 10 మందిని పండబెట్టి ఆ బండిని నెట్టుకుంటూ వెళ్ళి అక్కడ మూట బావిలు ఉంటాయి, మీకు తెలుసు అనుకుంటా. మూటతో కాదు, కొన్ని దిగుడు బావిలు ఉంటాయి, చాలా లోతుంటాయి అవి. అందులోకి నెట్టేసిండ్రు బండితో సహా. ముస్లిం అనేవాడు కనబడితే చాలు, గడ్డం, మీసాలు, టర్కీ టోపీ, లుంగి ఉంటే చాలు, ప్రతి ఒక్కళ్ళను విచక్షణారహితంగా సరే, ఆడవాళ్లను సరే. ఇక్కడ ఒక క్వశ్చన్, వచ్చిన వాళ్ళంతా పంజాబ్ నుంచి వచ్చిన సిక్కు మిలిటరీ వాళ్ళు.
మిగిలిన వాళ్ళు గూర్ఖా రెజిమెంట్స్ వాళ్ళందరూ. సైన్యం ఇంత ఘోరంగా ఎందుకు ప్రవర్తించింది అని అంటే దేశ విభజన యొక్క కల్లోలాలల్లా ఆ ప్రాంతం వాళ్ళు ఎట్లా దెబ్బతిన్నారో అదంతా ఈ సైనికులకు తెలుసు. రివెంజ్, ప్రతీకారం, అది వాళ్ళ లోపల ఉండి అక్కడ తీర్చుకోలేని ప్రతీకారము ఇక్కడ తెలంగాణలో ఈ ఏరియాలల్లో మిలిటరీ అట్లా ప్రవర్తించింది. గూర్ఖా రెజిమెంట్స్ అయితే వాళ్లకు ఎటువంటిది లేకపోయినా కూడా ఫ్యామిలీస్కు దూరంగా ఉంటారు కాబట్టి మనిషి పశువు. ఇంకొక రహస్యమైన సంగతి ఏంటిదంటే పాతకాలం నుంచి కొనసాగుతున్నది. ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోగానే సైనికులకు 3 రోజులు ఫ్రీ టైం ఇస్తారు. మొదటి నుంచి వస్తున్నది. అది ఎవరు చెప్పరు ఇతలికి. ఆధునిక కాలంలో కూడా అది ఉన్నది. ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పుడు లేదా ఒక శత్రు దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు 3 days వదిలిపెడతారు వాళ్ళను. లూటీలు చేసుకోండి, మీరు ఏమన్నా అరాచకాలు చేయండి మీరు అన్నట్టు. భారత సైన్యం కూడా తెలంగాణలోకి రాగానే ఇటు ముస్లింలను వధించడంతో పాటు చేసింది. అయితే ఆ స్కూల్ టీచర్ ఏమన్నాడంటే అందరితో పాటు ముందు నాకేమీ అర్థం కాకుండా నేను కూడా పొలాలకు పరిగెత్తిన. అప్పుడు ఊరి నుంచి మైకులో మా ఊరి పటేల్ అండ్ పట్వారీ కలిసి హిందువులంతా వెనక్కి రాండి అని అన్నాడు. అంతే. అంటే అర్థం ఏంటిది? ముస్లింలు రాకండి. ఆ ప్రకటనతోటి మేము లోపలికి వచ్చినాం. ఇక తెల్లారి సైన్యం ఏంటిదంటే పొలాలలో ఉన్నోళ్ళను కూడా పట్టుకొచ్చి మొత్తం తాళ్ళు కట్టి కొంతమందిని కాల్చేసింది, కొంతమందిని బందీలుగా హైదరాబాద్ పంపింది. అప్పుడు నేనేం చేసిన అంటే కాలినడకన తాండూరు రైల్వే స్టేషన్కి వచ్చి, అప్పుడు రైలు మార్గం ఉండే కదా హైదరాబాద్కు, రైలు ఎక్కుదామని నేను స్టేషన్లకు వచ్చినాను. ఇది ఆ టీచర్ యొక్క అనుభవాలు ఇవన్నీ. అప్పుడు సగం పెట్టలేమో జనరల్ ప్యాసింజర్స్ ఉన్నారు, మిగతా అన్ని గూడ్స్ పెట్టెలు. పట్టుకున్న ముస్లింలందరినీ బందీలుగా తాళ్లతోటి కట్టి సైన్యము ఆ గూడ్స్ పెట్టెలల్లా కుక్కటం మొదలుపెట్టాను. ఒక దాంట్లో 200 మంది పట్టే చోట 400 మందిని కుక్కిండ్రు. వాళ్ళు లోపలికి పోయే స్థలం లేక వాడు అక్కడే నిలబడితే రైఫిల్ బట్స్ తోటి వాడి ఎన్నులో పొడిచి వాడిని అట్లా లోపల కుక్కి నేను అదే రైలు ఎక్కి నాంపల్లి స్టేషన్లో దిగిన తర్వాత ఈ గూడ్స్ రైలు పెట్టెలు వాళ్ళు ఓపెన్ చేసారు. నీళ్లు లేక, నిప్పులు లేక, గాలి ఆడక అందరూ చచ్చిపోయే దశలో ఉన్నారు. మలమూత్రాల వాసనతోటి వాళ్ళంతా అమాయకమైన ముస్లిమ్స్. రజాకారులను శిక్షిస్తే పర్వాలేదు, మరి ఇదంతా అవసరం ఏముండే? సైన్యం ఇంత ఘోరం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒక క్వశ్చన్. అట్నే నేను డాక్టర్ అబ్దుల్ ఖుద్దూస్ జైమీ అని 88 ఏళ్ళ హోమియో డాక్టర్ను నిజామాబాద్ ఏరియాలో నేను చేసిన. ఆయన అప్పటికే కాంగ్రెస్ నాయకుడు అక్కడ. ఆయన అంటాడు, రజాకారుల దుర్మార్గాల నుంచి మేము ముస్లిం వాలంటీర్లను, ఎంతోమంది హిందువులను మేము రక్షించినాం. అట్లనే సైన్యం వచ్చిన తర్వాత ముస్లిమ్స్ మీద సైన్యం ఇది చేస్తుంటే ఎంతోమంది హిందువులు వచ్చి లేదు వీళ్ళందరూ మాకు తెలుసు, వీళ్ళు చాలా మంచివాళ్ళు, మీరు వీళ్ళని ఇది చేయకండి అని రక్షించారు మాకు వాళ్ళ అని. ఇట్లా ఒకళ్ళనొకళ్ళు ఎట్లా మేము ప్రొటెక్ట్ చేసుకున్నాము అనేది కూడా ఆ అబ్దుల్ ఖుద్దూస్ జైమీ అనే డాక్టరు చెప్పిండు. చాలా సంగతులు ఉన్నాయి. ఒక ఆడామెను కూడా నేను ఇంటర్వ్యూ చేసింది. ఆమె కుటుంబము తెలుగు వాళ్ళు హిందువులు, మన ఓల్డ్ సిటీ వాళ్ళు. వాళ్ళ కుటుంబము ఈ గొడవలల్లో ఎట్లా విచ్ఛిన్నమైపోయింది, ఎన్ని కష్టాలు పడ్డరు అనేది. అంటే ఒక పెద్ద తుఫాన్ వస్తే చెట్లకున్న ఆకులు రెమ్మలు కూడా ప్రతిదీ కదిలిపోతుంది అన్నట్టు ఇటు హిందువులు అటు ముస్లింలు. అయితే ఆమె ఒక మంచి సంగతి చెప్పింది. పోలీస్ యాక్షన్ జరగకపోతే వచ్చే బక్రీద్ పండుగకు
గొర్రెలను బదులు హిందువులను కొయ్యండి అని కాసిం రజ్వీ పిలిపించిండు. इस बार बकरीद के दिन बकरियों को नहीं हिंदुओं को जो है కుర్బానీ అదృష్టం కొద్దీ బక్రీద్కు కొద్ది రోజుల ముందే ఈ పోలీస్ యాక్షన్ జరిగింది. అయితే రజ్వీ అట్లాంటి ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు హిందువులందరూ ఇక ఎట్లాగూ మేము చచ్చిపోతామని చెప్పి అన్నీ అమ్ముకొని కోళ్ళు గొర్రెలు మేకలు కొనుక్కొని దావతులు చేసుకొని తిని తాగి ఎట్లాగూ చచ్చిపోతాం కదా అని నిరాశతోటి ఉన్నోళ్లకు యూనియన్ సైన్యం రాగానే గొప్ప సంతోషం కలిగించిందట. ఇవన్నీ వెలుగు నీడలు. ఇవన్నీ ఒక చారిత్రక సంధి దశలో కోయి రో రహా హై కోయి హస్ రహా హై అని ఒక మాట ఉన్నది కదా. ఇవన్నీ అయితే ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు, మీరు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్? ఈ గాయాలను ఎందుకు తెలుసుకుంటున్నారు? మళ్ళీ ఎందుకు ఇవన్నీ తలుచుకోవటము? మళ్ళీ లేని కోపతాపాలు వస్తాయి కదా మనుషులకు అని. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చరిత్ర నుంచి మనము గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇది ఎందుకంటున్నంటే సైన్యం ఇంత ఘోరం చేసినప్పుడు అప్పుడు నెహ్రూ ప్రభుత్వము పండిత్ సుందర్లాల్ నెహ్తాను పరిస్థితి ఏంటిదో తెలుసుకోవటానికి పంపితే ఆయన ఒక గొప్ప రిపోర్ట్ సబ్మిట్ చేసిండు. అందులో ఆయన ఒప్పుకున్నాడు కొన్ని వేల మంది అమాయక ముస్లింలు ఈ సైన్యం యొక్క దేనికి గురయ్యిండ్రు, బలి పశువులు అయ్యిండ్రు అని ఆయన పెద్ద రిపోర్టు కూడా ఇచ్చిండు. పండిత్ సుందర్లాల్ నెహ్తా మామూలు మనిషి కాదు. భారత చైనా యుద్ధం జరిగినప్పుడు కూడా చైనా సరిహద్దు వివాదం మీద ఆయననే కమిటీగా వేసిండ్రు. ఆయన ప్రముఖ గాంధేయవాది ఆయన. అట్లనే సరోజినీ నాయుడు కొడుకు డాక్టర్ జయసూర్య కూడా రిపోర్ట్ ఇచ్చిండు ఒకటి. ఈ రిపోర్ట్లన్నీ ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఇప్పుడు నేను ఈ ముగింపులో నేను ఏం చెప్తున్నా అంటే దీని యొక్క అవసరం ఏమున్నది? ఈ పాత గాయాలను ఇప్పుడు ఎందుకు కెలుక్కుంటున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే సైన్యము పోలీసులు ఇప్పటికి కూడా ఇవే పద్ధతులు అనుసరిస్తున్నారు మన దేశంలో. మణిపూర్ పెద్ద ఉదాహరణ. మొన్నటి వరకు మణిపూర్ బగ్గున మండి జరిగింది. ఇప్పుడు మోడీ గారు పోయిండ్రు, అంతా శ్మశాన నిశ్శబ్దం ఏర్పడిన తర్వాత పోయిండ్రు. కాశ్మీర్లో అట్లనే జరిగింది. అన్ని మత కల్లోల పోలీసు వాళ్ళు సైడ్ తీసుకొని తమ వంతు పాత్రగా అగ్నికి కొంత ఆజ్యం కూడా పూసిండ్రు వాళ్ళు. ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు సిక్కు మైనారిటీ మతస్థుల మీద ఢిల్లీలో దాడులు జరుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు వాళ్లకు ఊతం ఇవ్వటం కాకుండా సిక్కు ట్యాక్సీలు ఉంటాయి కదా, అదన్నీ ఆ యూనియన్లు కార్లన్నీ సిక్కులై వాళ్ళ మీద వీళ్ళు దాడి చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడే తగలబెట్టకండి, కొద్దిగా ఉండండి, ఆ లోపల టేప్ రికార్డర్లు ఉంటాయి, అవి ఈతలకి తీయండి, మళ్ళీ అమ్ముకోవచ్చు అని సలహా ఇచ్చింది పోలీసులు వాళ్ళకు. పోలీసులే లూటీలలో పాల్గొన్నారు. బాంబే అల్లర్లలో అదే జరిగింది, గుజరాత్ అల్లర్లలో అదే జరిగింది. ఏకంగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిండ్రు చాలా చోట్లల్లో. నేనేమంటున్నంటే 48 సైన్యం యొక్క చర్యలను మనం అప్పుడే ప్రశ్నించినప్పుడు ఎంతో కొంత మనం దాన్ని అరికట్టే ఛాన్స్ ఉండేది. అరికట్టలేదు కాబట్టి ఈరోజు ఇప్పటికి కూడా అనేక మత కల్లోల పోలీసులు ప్రేక్షకులుగా ఉండటము లేదా సైడ్స్ తీసుకోవటము జరుగుతుంది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఒకటి ఉన్నది బాంబే అల్లర్ల మీద. ఆయన కూడా స్పష్టంగా చెప్పిండు, పోలీసులు ప్రేక్షక పాత్రనే కాదు, దే ఆర్ పార్టిసిపెంట్స్ అలాంగ్ విత్ హులిగాన్స్. అల్లరి మూకలతో పాటు వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యిండ్రు పోలీసులు. ఇది మొదటి నుంచే జరుగుతున్నటువంటిది ఇది. కాబట్టి 48 అప్పుడే మనం దీన్ని హైలైట్ చేసి ఖండించి ఉంటే ఇప్పుడు కొంత సంస్కరించబడేది కదా వాతావరణం అయిపోయింది. చివరిన ఒక్క మాట చెప్తాను నేను. మార్గరెట్ థాచర్ బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె ఒక 15-20 ఏళ్ల క్రితం భారతదేశం వచ్చింది ఆమె. అప్పుడు ఆమె మరి పదవిలో ఉన్నదో లేదో నా జ్ఞాపకం లేదు.
మంచి కరిష్మా గల, మన ఇందిరాగాంధీకి ఎంత కరిష్మా ఉండనో ఆమెకు కూడా అంత కరిష్మా, మార్గరెట్ థాచర్. ఆమె ఇండియాకు వచ్చినప్పుడు అమృత్సర్కు వెళ్ళి జలియన్ వాలా బాగ్ను విజిట్ చేసింది ఆమె. ఓకే. విజిట్ చేసి చనిపోయిన వాళ్లకు అశ్రుని వాళ్ళు అర్పించి నేను చాలా బాధపడుతున్నా. అది ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 14న జరిగింది జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్. మేజర్ జనరల్ డయ్యర్ అందరినీ ఎటు పోకుండా చేసి 400 మందిని కాల్ చేస్తుంటే 100 మంది బావిలో పడ్డారు. నేను కూడా విజిట్ చేసిన దాన్ని. ఆమె చాలా బాధతో చెప్పింది, మా వాళ్ళు చేసింది తప్పు, నేను బాధపడుతున్నా, నేను ఇప్పుడు క్షమాపణలు కూడా మా బ్రిటిష్ ప్రభుత్వం తరఫున మీ అందరిని నేను క్షమాపణలు అడుగుతున్నా అని ఆమె పెద్ద మనసుతో చెప్పింది. ఓకే. ఇందులో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనమంతా నాగరికులము, మనం సివిలైజ్డ్ సొసైటీలో మనము బతుకుతున్నాము. అయ్యుండొచ్చు చరిత్రలో తప్పు, ఘోరాలు, అన్యాయాలు, ఒకళ్ళని చేసుకోవటాలు ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ తరం వాళ్ళు ఆ రోజు జరిగిన తప్పులకు, పొరపాట్లకు బాధితుల ముందు, అప్పటి బాధితుల వారసులు ఉంటారు కదా, వాళ్లకు మనము క్షమాపణ చెప్పాలి. ఓకే. క్షమాపణ చెప్పాలి, మన బాధను వ్యక్తం చేయాలి. దాంతో ఇప్పటి తరం వాళ్లకు కొంత ఉపశమనం, శాంతి చేకూరుతుంది. ఇట్లా సామరస్యం అనేది ఉంటుంది. ఓకే. కాబట్టి జరిగిన తప్పులకు నేను ముందే చెప్పినట్టుగా ఎంఐఎం వాళ్ళు ఇప్పటికైనా ఇమ్మీడియట్గా రేపు సెప్టెంబర్ 15 రోజు ఖుబూల్ యాక్సెప్ట్ చేయాలా. ఖుబూల్ అంటే ఒప్పుకోవాలి, అవును రజాకారులు అమాయకులైనటువంటి హిందువులను చాలా చేసింది, ఇట్లా తప్పు జరిగిందని వాళ్ళు ఒప్పుకోవాలి. ఇటువైపు నుంచి వీళ్ళు కూడా అవును సైన్యం వచ్చింది, సైన్యము అదుపు లేక కొన్ని చేసింది, దానికి మేము బాధపడుతున్నాము అని వీళ్ళు చెప్పాలి. తద్వారా ఏంటంటే ముందు ఒక సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం, కొంత సామరస్యత ఉంటుంది అని. అందుకోసం నేను ఇంత సుదీర్ఘంగా పోలీస్ యాక్షన్ను, చరిత్రను ఎందుకు మనము పునశ్చరణ చేసుకుంటున్నాము అంటే తప్పిదాలు మళ్ళీ జరగకుండా, అంతకంటే ఏమీ లేదు. కాబట్టి నైజాం యొక్క ప్లస్ పాయింట్లు చాలా ఉన్నాయి, మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయి. ఆ ప్లేస్లో ఎవరున్నా అట్లాగే జరిగేది. అది మొనార్కీ అండ్ ఫ్యూడలిజం, రాచరిక వ్యవస్థ మరియు భూస్వామ్య వ్యవస్థ యొక్క తప్పిదాలు అవన్నీ. ఇది నా అభిప్రాయం. ఓకే సార్, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.